గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశిలో ఒక నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతుందో అన్ని విషయాల గురించి క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. శతభిష నక్షత్రంలోని 4 పాదాలు కూడా కుంభరాశికి సంబంధించినవి కాబట్టి ఈ సంవత్సరంలో వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ముఖ్య గ్రహాల యొక్క స్థానాలు గనక చూసుకున్నట్లయితే శని 2వ స్థానంలో, రాహువేమో జన్మంలో, కేతువేమో 7వ ఇంట్లో అంటే కలత్ర స్థానంలో, గురువు కొంత సమయం 5వ ఇంట్లో, ఆ తర్వాత 6వ ఇంట్లోకి, ఆ తర్వాత కలత్ర స్థానంలోకి మారతాడు. ఈ శతభిష నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో. దానికి తోడు ఏలినాటి శని యొక్క చివరి దశ అనేది శతభిష నక్షత్ర జాతకులకు నడుస్తుంది. ఈ సంవత్సర ఫలితాలను 3 భాగాలుగా విభజించవచ్చండి. జనవరి నుండి జూన్ 2 వరకు ఒకలా ఉంటుంది, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇంకొకలా ఉంటుంది, అక్టోబర్ 31వ తారీఖు నుండి చివరి వరకు కూడా ఇంకొకలాగా ఉంటుంది. ముందుగా జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో శని ధనస్థానంలో, రాహువేమో జన్మంలో, కేతువేమో కలత్ర స్థానంలో, గురువేమో 5వ ఇంట్లో ఉంటారు. పంచమంలో ఉన్నటువంటి గురువు మీకు అనుకూలిస్తాడండి. ఈ కాలం శుభప్రదంగా చెప్పవచ్చు. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ముందుగా ఆర్థిక విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆదాయం ఉంటుందండి. ఈ సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. ఎందుకంటే 2వ స్థానంలో ధనస్థానంలో శని ఉన్నాడు, 5వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి ఆర్థిక స్థిరత్వానికి, పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా, ఖర్చులు పెరిగినప్పటికీ కూడా చేతిలో ఉండేటువంటి నిల్వధనం అనేది స్టేబుల్గా ఉంటుందండి. కాబట్టి ఆర్థిక పరంగా ఈ సమయం బాగానే ఉంటుంది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గురుబలం వల్ల సృజనాత్మకత, మీ యొక్క మేధస్సుతో వృత్తిలో గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి శతభిష నక్షత్ర జాతకులకు జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సంతాన యోగ పరంగా చూసుకున్నట్లయితే గురువు పుత్రస్థానంలో ఉన్నాడండి. అంటే సంతానానికి సంబంధించినటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ 2 వరకు సంతాన యోగానికి ఈ శతభిష నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం గనక ఉన్నట్లయితే సంతానం నుండి సంతోషం, శుభవార్తలు లభిస్తాయి. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే కలత్ర స్థానంలో కేతు ఉండటం అనుకూలం కాదండి. అయినప్పటికీ ఈ సమయంలో గురుబలం తోడుగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాల విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ కాలంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే జన్మంలో రాహువు, 2వ స్థానంలో శని కారణంగా మానసిక ఒత్తిడి అనేది ఉంటుందండి. కాబట్టి శారీరక ఆరోగ్యం విషయం పక్కన పెట్టి ముఖ్యంగా మీరు పట్టించుకోవాల్సింది మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. రాహు ఎప్పుడైతే జన్మంలో ఉంటాడో మీ నక్షత్రాధిపతి అయినప్పటికీ కూడా శతభిష నక్షత్ర జాతకులు అధికంగా ఆలోచిస్తారండి. జరిగిన విషయాల గురించి, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి, ఇది ఎలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమోనని ఒక్క విషయం గురించే 100 సార్లు ఆలోచన చేస్తారు. దానివల్ల శారీరకంగా మీరు బలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అయితే ఏలినాటి శని జరుగుతున్నా, రాహు ఉన్న
జన్మంలో రాహు ఉన్న, కలత్ర స్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు శుభప్రదంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఎలాంటి ఆటంకాలు మీకు ఎదురైనప్పటికీ కూడా అన్నిటినీ దాటవేయగలుగుతారు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలించట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆర్థిక విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఆర్థిక ఒత్తిడి అనేది అధికమవుతుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో కాస్త పోటీ అనేది పెరుగుతుందండి. మీతో పాటు పోటీ పడే వాళ్ళు పెరుగుతారు. కేవలం ఉద్యోగ విషయంలో మాత్రమే కాదు, వ్యాపార విషయంలో కూడా. 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల మిమ్మల్ని చూసి అసూయ పడేవారు పెరుగుతారు. మిమ్మల్ని తొక్కేయాలి అనేవారు పెరుగుతారు. మీరు సాధించినటువంటి విజయాలను జీర్ణించుకోలేని మనుషులు పెరుగుతారు. లేదా అటువంటి మనుషులు ఈ సమయంలో మీ ముందు బయటపడతారు. కాబట్టి శత్రువుల విషయంలో కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి, మీతో పాటు తిరిగేవారైనప్పటికీ కూడా. సంతానపరంగా చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో గురువు, 1వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో కేతు, 2వ ఇంట్లో శని యొక్క ప్రభావంతో సంతానపరంగా ఎవరైతే శతభిష నక్షత్రంలో జన్మించి పిల్లలు పుట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలం అస్సలే కాదండి. అలాగే ఎవరికైతే సంతానం ఉందో, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మీ మాటను పట్టించుకోకపోవటం కానీ, మీకు వారికి మధ్య చిన్న చిన్న అపార్థాలు కానీ, లేదా దూరంగా ఉండవలసి రావటం కానీ ఇలాంటివి జరగవచ్చు. అంటే విద్యాపరంగా కానీ, వ్యాపార నిమిత్తం కానీ మీకు వారికి మధ్య డిస్టెన్స్ పెరగటం కానీ జరగవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అలాగే ఈ సమయంలో ఒకవేళ మీకు ఏవైనా శారీరక గాయాలైనా, ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే కోలుకోవటానికి చాలా సమయం పడుతుందండి. కాబట్టి దయచేసి శతభిష నక్షత్ర జాతకులు వృత్తిపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, చుట్టాల విషయంలోనైనా, స్నేహితుల విషయంలోనైనా, తోటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయంలోనైనా సరే ఈ సమయంలో జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో తెలివిగా వ్యవహరించాలి. మాటలు మాట్లాడేటప్పుడు కూడా, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కూడా మొహమాటానికి పోకుండా తెలివిగా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే మీ నిర్ణయాన్ని చెప్పటం మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు ఈ సమయం పూర్తిగా అనుకూలించదు అని కాదండి, పూర్తిగా ప్రతికూలమో కష్టాలు పడతారని కాదు. ఈ సమయంలో 6వ స్థానం అనేది అనుకూలంగా లేదు కాబట్టి, ఇది శత్రువులకు సంబంధించినది, రోగస్థానం కాబట్టి మీ చేత పని చేయించుకునేవారు ఎక్కువ అవుతారు కానీ మీకు పని చేసేవారు తక్కువ అవుతారు. లేదా గతంలో మీ చేత పని చేయించుకునేవారు కూడా ఈ సమయంలో మీకు తిరగబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరిని నమ్మవద్దు. ఎంతో కాలంగా మీకు పరిచయమైనటువంటి మిత్రులైనప్పటికీ కూడా వారి విషయంలో మొహమాటానికి పోకుండా ముందుగా మీకు ఏది అవసరమో ఆ పనులే చేయటం మంచిదండి. ఒకవేళ శతభిష నక్షత్ర జాతకులకి కనుక గతం నుండి అప్పులు ఉన్నట్లయితే, ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నట్లయితే అది ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావచ్చు. దానివల్ల ఆర్థిక భారం అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం కంపేర్ చేసుకున్నట్లయితే శతభిష నక్షత్ర జాతకులకు కొద్దిగా హార్డ్ టైం ఏదైనా ఉందా అంటే ఈ సమయం అని చెప్పవచ్చు. అంటే 100కి 100% మీకు అనుకూలంగా ఉండదు అని కాదండి, కేవలం నేను జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాను. ఈ ఫలితాలను చూసి భయపడవలసిన అవసరం లేదు, ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు ఎలా ఉంటుందంటే మళ్ళీ గురువు మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాడు. కలత్ర స్థానంలో కేతు ప్రతికూలమైనటువంటి ప్రభావం అనేది ఈ సమయంలో తగ్గుతుంది. 7వ ఇంట్లో గణేశ యోగం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థిక వ్యవహారాలకు కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. 7వ ఇంట్లో ఉండేటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆదాయం అనేది పెరుగుతుందండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, లేదా వ్యాపారాన్ని ఎవరైతే విస్తరిద్దాము, ఇంకొంచెం ఎక్కువగా సంపాదిద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారో సంపాదించే అవకాశాలు అనేవి పెరుగుతాయండి. కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి మీ పైన ఆర్థిక ఒత్తిడి ఏదైతే ఉందో అది ఈ సమయంలో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఆదాయం అనేది బాగుంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 7వ ఇంట్లో గురుబలం ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. ఒకవేళ ఎవరైతే
నూతన భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే జాయింట్ వ్యాపారాలు చేయటానికి లేదా జాయింట్గా భూములు కొనటానికి, వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అయితే మీరు ఏ పని జాయింట్గా చేయాలి అనుకున్నా జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం అనేది మీకు అస్సలు అనుకూలించదండి. ముఖ్యంగా ఎవరైతే జాయింట్ వ్యాపారాలు చేస్తారో మీకు మీ వ్యాపార భాగస్వామికి మధ్య అపార్థాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. సంతానపరంగా చూసుకున్నట్లయితే గురుబలం అనేది డైరెక్ట్గా సంతాన విషయంలో లేకపోయినప్పటికీ కూడా కలత్ర స్థానంలో ఉండేటువంటి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. సంతాన ప్రయత్నాల విషయంలో మీకు ఎక్కువగా యోగించే కాలం వల్ల జూన్ 2వ తారీఖు వరకు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో సంతాన ప్రయత్నాలు అనేవి విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కొంత అనుకూలత అయితే ఉంటుంది సంతానపరంగా. ఒకవేళ మీకు మీ సంతానానికి మధ్యమైన అపార్థాలు ఉన్నా ఈ సమయంలో సమసిపోయే అవకాశాలు ఉంటాయి. వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం ఆలస్యం అవుతుంది అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. మీ ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి. వివాహ జీవితంలో ఉండేటువంటి సమస్యలు, అంటే గతంలో కేతువు వల్ల ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. ఇప్పటికీ కూడా 7వ ఇంట్లో కేతు ఉండటం అనుకూలం కాదండి. కాకపోతే గురువు కేతువులు కలుస్తున్నారు కాబట్టి గణేష యోగం అనేది ఏర్పడుతుంది. ఇది అనుకూలమే. వివాహపరంగా అక్టోబర్ 31వ తారీఖు తర్వాత పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. వాహన యోగ పరంగా చూసుకున్నట్లయితే 7వ ఇంటిపైన గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, స్థిరాస్తులను, భూములను కొనుగోలు చేయడానికి కానీ ఈ సమయం అనేది అనుకూలంగానే ఉంటుంది. వాహన యోగ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద సంతాన విషయంలో కానీ, వివాహ ప్రయత్నాల విషయంలో కానీ, ఆర్థిక పరంగా కానీ ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ని చూసుకున్నట్లయితే మీకు ఉత్తమమైనటువంటి కాలం ఏదంటే జూన్ 2వ తారీఖు వరకు అండి. మీకు ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి అన్నిటినీ కూడా దాటవేయగలుగుతారండి. ఆ విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, మానసిక శారీరక ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఆలోచన చేయకుండా మీ పనిపైనే దృష్టి పెట్టడం మంచిది. శత్రువుల విషయంలో కూడా ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. మీ తప్పుల వల్ల మీరు ఇబ్బంది పడటం కంటే కూడా అవతల వారి తప్పులు మీ పైన వేయటం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమయంలో, ఈ డ్యూరేషన్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా మీరు పాటించవలసిన పరిహారం ఒకటి శనికి సంబంధించినది. ఇంతకుముందు ఈ కుంభరాశి వారు, శతభిష నక్షత్ర జాతకులు ఏలినాటి శని వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. ఈ సమయంలో కూడా మీకు ఏలినాటి శని జరుగుతుంది, కాకపోతే చివరి దశ. దీనిని రికవరింగ్ ఫేజ్ అంటారండి. అంటే ఒక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శని యొక్క ప్రభావం ఉంటుంది, కానీ మిగిలిన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. దానితోపాటు మీ నక్షత్రాధిపతి అయినటువంటి రాహు వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా వేగంగా అనుకోని రీతిలో పరిష్కరించే శక్తి అనేది మీకు లభిస్తుందండి. ఈ సమయంలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి పరిహారాలు, అంటే శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ, బ్లాక్ కలర్ క్లోత్స్ కానీ, అంటే నలుపు రంగు వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఇనుము కానీ ఎవరికైనా దానంగా ఇవ్వటం. అలాగే ఒకవేళ మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలుసు అనుకోండి, కేవలం రాశి నక్షత్రం మాత్రమే కాకుండా, అంటే ఉదాహరణకు ఒక 10 మంది శతభిష నక్షత్రంలో జన్మించారనుకోండి, అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. వారు జన్మించినటువంటి రోజు, సమయం బట్టి జాతకంలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా మీ బర్త్ డీటెయిల్స్ తెలిస్తే మీ జాతకానికి సంబంధించి, నక్షత్రం బట్టి కాకుండా మీ పర్సనల్ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు ధరిస్తే జీవితాంతం ఇటువంటి ఆటిపోట్ల నుండి, అడ్డంకుల నుండి బయటపడగలుగుతారు. ఎదుర్కొనే ధైర్యం, ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. కాబట్టి మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ న్యాచురల్ జాతక రత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా మాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.